హోమియో మందులు రోజుకు ఒక 10, 12 సార్లు వేసుకున్నా కానీ, నాకిన్ని జబ్బులున్నాయన్న ఫీల్ అయితే ఉండదండి. ఇంకోటి చెప్తున్నాను, హోమియో మందు ఎప్పుడు చెప్పేవాళ్ళు నమ్మకంతో వేసుకోవాలంట. అలోపతి మందు గురించి నాకు తెలీదు గానీ, ఎందుకంటే అవి ఏముంటాయి 4 పిల్స్, 4 డ్రాప్స్ ఏం క్యూర్ అయితది అని ఉంటది గదా! నమ్మకంతో యేసుకుంటే బాగా పనిచేస్తాయి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నాకు 4 రోజుల్లోనే మొత్తం ప్రాబ్లమ్ సెట్ అయిందని చెప్పాను కదా! నిన్న వ్లాగ్‌లో. ఇవే అండి. ఈ మందయితే ఆ కలర్‌గా ఉంది గదా! ఎంత కంపు వాసన ఉందంటే గుండింపొచ్చేంత. చిన్నప్పటి నుండి హోమియో మందులు తిన్నాను గానీ, అందులో మాత్రం ఏముందో తెలీదు. అంత పవర్‌ఫుల్‌గా ఇచ్చాడు. ఇంకోటి హోమియో డాక్టర్ల కాడ మనం ఎంత ఫీల్ అయ్యి చెప్తామో, మనకంత బాగా ట్రీట్మెంట్ జరుగుతది. అలోపతి డాక్టర్ దగ్గర అవసరం లేదు. నిన్న ఉమెన్స్ డే గదా! షాపింగ్‌కెళ్ళి మేము ఇంకా అలాగే అక్కడ బయట అలా తిరిగేసి ఉగాది పండగకేవో కొంచెం తలా ఒక డ్రెస్‌లాగా కొనుక్కొని నైట్ వేర్ సమ్మరొస్తేనే ఇక్కడ బట్టలు సమ్మర్‌వి అమ్ముతారండి. అందుకని వెళ్లి కొన్నాము. ఇంకా మా పాప ఇది ఆలు మసాలా టోస్ట్ అని తినిపిచ్చింది. ఇది స్టూడెంట్ పెట్టాడంట స్టూడెంట్స్ కోసం. ఈచ్ 70 రూపీసే అండి. ఫ్రెంచ్ ఫ్రై 70 రూపీసు, బ్రెడ్ టోస్ట్ 70 రూపీస్, శాండ్‌విచ్, కాఫీ గూడా 120 రూపీసే. అంటే ఇంత చీప్ ఎందుకంటే మా పాప చెప్పింది టాక్స్ ఉండదంట. తక్కువ రేటు పెడితే ఎక్కువ మంది వస్తారని అలా పెట్టారంట. మరి టాక్స్ ఎందుకుండదో తెలీదు. ఇదే టిప్పు నేను చీరల బిజినెస్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో నాకొకరు సలహా ఇస్తే నేను అలా తక్కువ రేట్‌లో అమ్మాను. బట్ అందరికీ అన్ని టిప్స్ వర్కౌట్ అవ్వదనేది లాంగ్ టైమ్‌లో తెలుసుకున్నానండి.